నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ శైలజ. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ అరెస్టు, ఆయన నివాసానికి భారీగా చేరుకున్న పోలీస్ బలగాలు. బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి, మనవరాలికి అక్షర పూజలు నిర్వహించిన సత్యవతి రాథోడ్. కుప్పంలోని అన్నా క్యాంటీన్పై వైసీపీ వర్గీయుల దాడి హేయము, నిరసన తెలియజేసిన మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి. దళిత బంధు లబ్ధిదారుకు కారు మంజూరు, అందించిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గోపీనాథ్. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళహట్ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని రహస్య ప్రదేశానికి తరలించారు. ఇప్పటికే రాజాసింగ్కు 41 సిఆర్పి నోటీసులు ఇచ్చిన సాయినాథ్ గంజ్ పోలీసులు ఆయన నివాసానికి పోలీస్ బలగాలను భారీగా చేరుకున్నాయి. Hyderabad Court, there is a massive police deployment that is being done by the Hyderabad Court. Cable. శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకుని కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి మనవరాలు కియారా రాథోడ్కి అమ్మవారి సన్నిధిలో అక్షర శ్రీకారం పూజలు నిర్వహించారు. మంత్రికి ఆలయ అర్చకులు, వేద పండితులు ఘన స్వాగతం పలికారు. కుప్పం అన్నా క్యాంటీన్పై వైసీపీ శ్రేణులు దాడి చేయడం అనాగరిక చర్య అని మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి అన్నారు. చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడానికి టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. వైసీపీ దాడులపై నిరసనగా పుట్టపర్తి నియోజకవర్గం ఓడిసి మండలంలో రోడ్డుపై బైఠాయించిన మాజీ మంత్రి నిరసన తెలియజేశారు. వైసీపీ దౌర్జన్యం
దౌర్జన్యాలు వైసీపీ దౌర్జన్యాలు వైసీపీ దౌర్జన్యాలు వైసీపీ దౌర్జన్యాలు లేకపోతే పచ్చి గూండాల ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికార పార్టీగా వైసీపీకి ఉందా లేదా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డికి ఉందా లేదా? ఈ మధ్యనే చూశాం, ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైసీపీ ఘోరంగా ఓడిపోబోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఆ కుర్చీ దిగక తప్పదు, చంద్రబాబు నాయుడు గారే మళ్ళా ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి అని సర్వేలు స్పష్టం చేస్తూ ఉన్నాయి. గడప గడపకు పోతున్న వైసీపీ నాయకులకు ఎదురవుతున్న చేదు అనుభవాలు మరింత స్పష్టంగా చెప్తా ఉన్నాయి. ఓటమి భయాన్ని జీర్ణించుకోలేక, రాబోయే ఓటమిని తట్టుకోలేక చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలోనే అల్లర్లు సృష్టిస్తే తెలుగుదేశం పార్టీ శ్రేణులు నైతిక స్థైర్యాన్ని కోల్పోతాయనే ఒక భ్రమలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి, నీ భ్రమలు వదిలిపెట్టుకో, నీ పని అయిపోయింది. ఇంకా మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజలు నీకు అవకాశం ఇచ్చే దానికి సిద్ధంగా లేరు. కుప్పంలో వైసీపీ గుండాలు సాగిస్తున్న అరాచకం అధికార పార్టీ ఓటమి భయాన్ని తేటతెల్లం చేస్తూ ఉంది. ఖచ్చితంగా దీనికి వైసీపీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శాంతియుతంగా దీన్ని ఎదుర్కొంటుంది. ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఎదుర్కొంటాం. దాంట్లో భాగంగా అనంతపురం నగరంలో అడుగడుగున ఆయన పర్యటనను అడ్డుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. బ్యానర్లు కట్టారు, వైసీపీ జెండాలను అడ్డంగా కట్టారు. చివరికి కార్యకర్తలను ఆయన పర్యటనలోకి పంపించి గొడవలు సృష్టించే కుట్రలు చేశారు. అంటే ఒక ప్రభుత్వమే ప్రతిపక్ష నాయకుడి కార్యక్రమాలను అడ్డుకోవడానికి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఈ 3 నెలల్లో ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసిన అరాచకాలు, అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు, దోపిడీలు, మానభంగాలతో ఈ రాష్ట్రం అంతా అతలాకుతలమైపోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రం అంతా శాంతి భద్రత లేకోకుండా అట్టడికి పోతా ఉంది. ఈ రోజున ప్రతిపక్ష నేత ఈ రాష్ట్రాన్ని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 14 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పరిపాలించిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటిస్తుంటే అడుగడుగున ఆటంకాలు, అవరోధాలు కల్పించడం ఏమాత్రం న్యాయమని నేను ప్రశ్నిస్తున్నా. ప్రతిపక్ష నాయకుడిగా, జడ్ప్రెస్ భద్రత నాయకుడిగా ఆయనకు భద్రత కలిగించాలి, అవరోధాలు లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, పోలీసుల మీద ఉంది. అట్లా కాకుండా అందరికీ అన్నం పెట్టాలి, పేదలకు కడుపు నిండు నింపాలి అని ఆలోచన చేత ఒక అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తే బస్టాండ్ సమీపంలో అన్నా క్యాంటీన్ను ధ్వంసం చేసి అక్కడ టేబుల్ నుంచి విరగొట్టి ఈ విధంగా అరాచకాలు సృష్టించడం మాత్రం సరైన పద్ధతి కాదు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతము. ఇటువంటి పని చేయకూడదని చెప్పి సందర్భంగా చూస్తున్నాం. అంతేకాకుండా ప్రతిపక్ష నాయకుల సభలకు ప్రతి ఒక్క సభలోనూ వైఎస్ఆర్సీపీ జెండాలు పెట్టడము, ఆ జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టి కేకలేయడము ఇది సరైన పద్ధతి కాదు. మేమనుకుంటే ఈ రాష్ట్రంలో 56 లక్షల మంది తెలుగుదేశం పార్టీ క్రియాశీల కార్యకర్తలు ఉన్నారు. కోట్లాది మంది ప్రజలు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అభిమానులు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి వీధిలో కూడా తిరగలేడు. ఇదే పద్ధతి కొనసాగించడం చాలా మంచి పద్ధతి కూడా కాదు. ఆయన ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు పాదయాత్ర చేస్తే పద్ధతి కల్పించాం, ఎక్కడో అవరోధాలు కల్పించలేదు, అన్నింటికీ అవకాశాలు కల్పించాం. ఈ రోజున తన సొంత నియోజకవర్గంలో ప్రజల కష్టాలు, నష్టాలు, బాధలు, సమస్యలు తెలుసుకోవాలని ఉద్దేశం చేత పోతే ఈ విధంగా అరాచకాలు చేస్తూ, ఆటంకాలు చేస్తూ, అవరోధాలు కల్పిస్తూ ఇబ్బందులు పెట్టడం సరైన పద్ధతి కాదు. ప్రజలందరూ గమనిస్తున్నారు.
మేము అనుకుంటే జగన్మోహన్ రెడ్డి ఈ కార్యకర్త అనుకుంటే ఊర్లో కూడా తిరగలేడు. ఇది ఇప్పటికైనా ఇటువంటి అరాచక కార్యక్రమాలు మానుకోవాలి. ఇటువంటి విషయంలో పునరావృతమైతే మాత్రం తగిన గుణపాఠం చెప్తాం. తెలుగుదేశం పార్టీ నాయకులతో ఒకే బాట మీద నిలిచి జగన్మోహన్ రెడ్డి కూడా అవరోధాలు కల్పించి ఆయన కూడా తగిన గుణపాఠం చెప్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. జూబ్లీహిల్స్ యూసుఫ్గూడ డివిజన్లో దళిత బంధు లబ్ధిదారు మహేశ్వరికి మంజూరైన కారును ఎమ్మెల్యే గోపీనాథ్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోపీనాథ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేవని తెలిపారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి కోర్టులో జడ్జిగా పనిచేసిన పి పద్మావతి ప్రమోషన్పై వెళ్లారు. ఈ సందర్భంగా మెట్పల్లి న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు పుప్పాల లింబాద్రి న్యాయవాదులు ఆమెకు ఘనంగా సన్మానించారు. మెట్పల్లి మున్సిప్ మెజిస్ట్రేట్ కోర్టు ఇన్ఛార్జి జడ్జిగా జగిత్యాల మెజిస్ట్రేట్ వినీల్ కుమార్ బాధ్యతలు తీసుకున్నారు. ఈ 9 నెలల కాలంలోనే వెళ్ళిపోతున్నందుకు బాధ ఉంది. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు మా మెట్పల్లి గడ్డ చాలా అదృష్టం అమ్మ. అంటే మన డిపార్ట్మెంట్కే కాకుండా అన్ని డిపార్ట్మెంట్ల వారికి ఇక్కడ ప్రాంతవాసులు చాలా సహకారాలు అందిస్తారు. ఇక బెంచ్ అంటే దాని మధ్యన కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. ఆ ఒడిదుడుకుల్ని మేడం మేము చెప్పి మా అడ్వకేట్స్కి కావాల్సిన సమస్యలు ఉన్నాయని మీ దృష్టికి తీసుకొస్తే వాటిని తొందరగా మీరు అర్థం చేసుకొని మాకు సహకరించినందుకు మా బాలశిక్షణ పక్షాన మీకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాను మేడం. అంటే నా పర్సనల్ రిక్వెస్ట్ మేడం, ఈరోజు మీరు వెళ్తున్నందుకు మాకు నేను అనుకోకుండానే హాస్పిటల్ వల్ల కలిసింది. సరే మేడం వెళ్తుంది కదా, మరి వాళ్ళు ఏదవుతుందంటే ఒక రాత్రి వాళ్ళు వేరే మాస్తామని చెప్పింది. అంటే ప్రత్యేకించి మీ కోటకే మేము మెగా క్యాంపు పెట్టినాం. దాదాపు 120 మంది సద్వినియోగం చేస్తున్నాం మేడం. మీరు వస్తే బాగుంటుండే, విజిట్ చేస్తే బాగుంటుండే. ఇక రాలేకపోయినది కొంచెం బాధ అనిపిస్తుంది. కానీ మీ పేరు మెగా హెల్త్ క్యాంప్ పెట్టాం. మా మధ్య చాలా సంతోషం. మా వైద్య సంఘం కూడా మంచి కార్యక్రమం పెట్టాలని వాళ్ళు కూడా సంతోషపడరు. సార్ మీరు కూడా తొందరనే మా మెట్టు ఇన్ఛార్జ్ తీసుకుంటుంది కదా, మీరు కూడా తొందరనే సబ్జెక్ట్ కావాలని మా భారతదేశం పక్షాన విద్యార్థులు మేడం. దయచేసి మీరు ఉన్నత స్థాయికి ఎదగాల, మంచిగా ఉండాలా. మీరు మీ కుటుంబ సభ్యులు బాగా మధ్య రిలేషన్షిప్ ఉంటే మంచిగా ఉండదు మేడం. అంటే ఆ మేడం బాగున్నది అంటే డిస్కస్ బయట ఏమున్నది మేడం, కొన్ని జడ్జిమెంట్ వస్తే మా ఫేవర్లో వస్తే మంచిగా అంటారు. అప్పుడు మనం ఫేవర్లో రాలేదు కొంచెం బాధపడతాం, 1 గంట 2 గంటలు బాధపడతాం, తినాలి, అది మర్చిపోలేదు. నిర్మల్ జిల్లా బాసరా ట్రిపుల్-ఐటీలో బలవన్మరణం చెందిన E1 విద్యార్థి సురేష్ మృతికి నిరసనగా కళాశాల ముట్టడికి యత్నించిన బీజేవైఎం నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. పోలీసులు నాయకుల మధ్య తూపులాట చోటు చేసుకుంది. అధికార నాయకులకు కేసీఆర్ కింద దెబ్బ తగ్గి మాట్లాడుకున్నది పిల్లలకి ఏమైనా అయితే మాట్లాడుకో.
నూజివీడు IIITలో ఇంజనీరింగ్ ప్రథమ సంవత్సరం చదువుతున్న ఒక విద్యార్థి ఉరి వేసుకున్నాడు. దీనికి సంబంధించిన విషయాలు ఇంకా ఏమీ తెలియరాలేదు. నూజివీడు టౌన్ ఎస్ఐ తలారి రామకృష్ణ దర్యాప్తు మొదలుపెట్టారు. ఈరోజు ఉదయం IIIT నూజివీడు క్యాంపస్లో మణికంఠ అనే PUC మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థి తన గదిలో ఉరి వేసుకుని చనిపోవడం జరిగింది. అతని క్లాస్మేట్ పక్క గది నుంచి వచ్చి ఈ గదిని తలుపు తెరయడానికి ప్రయత్నం చేసినప్పుడు తలుపు లోపల నుండి గడియ పెట్టి ఉండింది. సో వెంటనే కాలేజీ యాజమాన్యానికి విషయం తెలియజేయగా కాలేజీ యాజమాన్యం అధికారులు ఎవరైతే ఉన్నారో వెంటనే ఇమ్మీడియట్గా హాస్టల్కి వచ్చి తలుపు తెరవడానికి ప్రయత్నం చేసినప్పుడు లోపల నుండి గడియ పెట్టి ఉన్నందువల్ల తలుపు తెరవలేకపోతే తలుపును బద్దలు కొట్టి గదిని చూడడం జరిగింది. సో ఆ గదిలో విద్యార్థి మణికంఠ ఒక వైర్తో ప్లాస్టిక్ వైర్తో తన గొంతుకు ఉరి బిగించుకొని ఫ్యామిలీ వేలాడుతూ కనపడడం జరిగింది. అప్పటికే చూస్తే చనిపోయి ఉన్నాడు. సో వెంటనే పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించడం, అదేవిధంగా ఆ అబ్బాయి మరణానికి ఏ విధమైన వరంగల్లో బండి సంజయ్ పాదయాత్రకు టీఆర్ఎస్ ప్రభుత్వం అడుగడుగున అడ్డుపడుతుందని భూపాలపల్లి నియోజకవర్గానికి చెందిన చింత రాకేష్ హనుమకొండ ప్రెస్ క్లబ్లోనే సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. బండి సంజయ్ పాదయాత్రకు వెంటనే పర్మిషన్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. దేనికి ఎక్కినావు సెల్ టవర్? సెల్ టవర్ దేనికి ఎక్కినావు? ఎందుకు ఎక్కినావు? వ్యవహరిస్తున్నారు. మా రాష్ట్ర అధ్యక్షులు పాదయాత్ర చేస్తున్నారు, దాడులు మాకు చేస్తున్నారు. మాకు పాదయాత్ర వెంబడే పర్మిషన్ ఇవ్వాలి. మా పాదయాత్ర అడుగున అడ్డం సృష్టిస్తున్న టీఆర్ఎస్ గవర్నమెంట్ మా బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా మా గట్టి పరిస్థితులు పాదయాత్రలకు పర్మిషన్ ఇవ్వాలి. రాకేష్ చిత్తార్ రాకేష్ భూపాలపల్లి కాన్స్టిట్యున్సీ బండి సంజయ్ అన్న వీరాభిమాని. జై బీజేపీ. విశ్వబ్రాహ్మణ విశ్వకర్మలో ఆందోళన బాటపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన 69వ జీవోను రద్దు చేయాలని, పాత జీవో 55ను పునరుద్ధరించాలని విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాద్ మండల కేంద్రంలో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సభ్యులు డిప్యూటీ తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణుల రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేష్, మండల అధ్యక్షులు సద్గుణచారి తదితరులు పాల్గొన్నారు. ఓకే రైట్. మా గతంలో 2016లో కుటీర పరిశ్రమ కింద పోర్టు కేటగిరీ ఉన్నటువంటి కరెంటును ఇప్పుడు 55 జీవో ఏదైతే ఉన్నదో అదే పురా పద్ధతిలో మాకు 55 జీవో రకంగానే ఉండాలి కరెంట్ యథావిధిగా అని చెప్పేసి మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఇవ్వడం జరుగుతున్నది. ఇప్పుడు ఇచ్చినటువంటి 69 జీవో ఏదైతే ఉందో అది రద్దు కావాలని మేము కోరుతున్నాం ప్రభుత్వం. ఉన్నటువంటి జీవో 55 దాన్ని రద్దు చేసి ఇది చేస్తాము అని అంటారు. అంటే 69 జీవోను అమలు చేస్తామని అంటారు. అయితే ఈ 69 జీవో అమలు చేస్తే మా కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ జీవో ప్రకారం చూస్తే 1 HP మోటరే నడవాలి అనేది ఒక గవర్నమెంట్ జీవో తీసుకొస్తుంది. కానీ ఆ జీవో తీస్తే ఏ కుటుంబం కూడా బతికే పరిస్థితులు లేవు. కాబట్టి ఆ జీవోను రద్దు చేసి ఇదే పాత జీవోను 55 జీవోను కొనసాగాలని మేము కోరుకుంటున్నాం. అంతే. ఈ విశ్వకర్మలకు ఎలాంటి గవర్నమెంట్ నుంచి ఏ ఫండ్స్ రాలే ఇప్పటి వరకు. అప్పుడు గతంలో 2 కోట్లు అమలు చేసినామన్నారు, అవి కూడా ఇప్పటి వరకు మాకు అందలేదు. కాకపోతే మా కుటుంబంలో మేము కష్టపడి బతుకుతున్నాం తప్ప గవర్నమెంట్ నుంచి ఎలాంటి మాకు సహాయం అందలేదు. మా గురించి గవర్నమెంట్ చర్య తీసుకొని. రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మున్సిపాలిటీలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పొనుగంటి అర్జున్రావు ఆధ్వర్యంలో కల్వకుర్తి శాసనసభ్యుడు గురక జైపాల్ యాదవ్ జన్మదిన సందర్భంగా పట్టణంలో కార్ల ర్యాలీ నిర్వహించారు. చౌరస్తాలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ అనురాధ పత్యనాయక్, వైస్ ఎంపీపీ అనంతరెడ్డి,
ఎంపీటీసీ పోలపల్లి కుమార్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్టు, ఆయన నివాసానికి భారీగా చేరుకున్న పోలీస్ బలగాలు. బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి, మనవరాలికి అక్షర పూజలు నిర్వహించిన సత్యవతి రాథోడ్. కుప్పంలోని అన్నా క్యాంటీన్పై వైసీపీ వర్గీయుల దాడి హేయమో, నిరసన తెలియజేసిన మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి. దళిత బంధు లబ్ధిదారుకు కారు మంజూరు, అందించిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గోపీనాథ్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.